హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వేప చెట్టుని ఎలా పెంచుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వేప పండు ఒక వేప గింజను ఒకటి తీసుకొని బాగా మట్టిని లోడేసి ఇలా పెట్టాలి ఫ్రెండ్స్. ఇలా లోపల పెట్టి ఇలా మట్టి తోసేయాలి. ఆ తర్వాత 4 డేస్కే చెట్టు వస్తుందండి. చెప్పాను కదా ఫ్రెండ్స్, చెట్టు వచ్చింది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది పైన ఉండేది సీడు, వేపాకు గింజ. చూడండి, స్ట్రైట్గా వచ్చింది. ఈ తర్వాత చెట్టు అండి, సీడ్ వచ్చింది కదండి. ఆ తర్వాత ఆకులు వచ్చాయి. చూడండి, సీడ్ కూడా పక్కనే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు గ్రోత్ బాగా ఉంది ఫ్రెండ్స్. బాగా చెట్టు వచ్చింది. ఇలాగే పెంచుకుంటే మనకు ఈ వేప సీడ్స్ కూడా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఎరువులు ఏమీ ఇవ్వక్కర్లేదు ఫ్రెండ్స్. మనం వేస్టేజ్ కిచెన్లో యూజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్, వాటిని వేస్తే చాలు ఫ్రెండ్స్, అదే వస్తుంది. ఎరువులు ఏమీ అవసరం లేదు, కిచెన్ వేస్టేజ్ని వేస్తే చాలు. చూడండి ఫ్రెండ్స్, బాగా వచ్చింది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ని. మరిన్ని వీడియోలు చేస్తాము. చూడండి ఫ్రెండ్స్, వేపాకులు అన్నిటికీ ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. వేపాకు అని తెలియని వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. 90s కిడ్స్లో ఇవి అందరికీ తెలుసు ఫ్రెండ్స్. ఈరోజు కాలంలో అదే మనకు ఈరోజు కాలంలో పిల్లలకు తెలియదండి వేప చెట్టు అంటే. దీన్ని టూత్పేస్ట్ కూడా వాడచ్చు ఫ్రెండ్స్. తర్వాత మనం హెయిర్ కూడా వాడచ్చు ఫ్రెండ్స్. ఈ ఆకుల్ని బాగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మనం ఏదైనా దురద వచ్చినా ఈ వేపాకులను బాగా నూరి కొంచెం పసుపు అవన్నీ వేసి వేపాకులో బాగా నూరి మనకు ఏ ప్లేస్లో దురదగా ఉంటుందో ఆ ప్లేస్లో మనం ఈ వేపాకుని అప్లై చేస్తే ఆ దురద పోతుంది ఫ్రెండ్స్. చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ వేపాకులు. ఇప్పుడు ఈ కాలంలో అందరూ చెట్లు నరికేస్తున్నారు ఫ్రెండ్స్. చెట్లు నరకకుండా కాపాడుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడే మనకు వస్తుంది, మనకు గాలి బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ కాలంలో చెట్లు ఎక్కడ చూసినా నరికేస్తున్నారు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.